ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా మీకు ఒక కథనాన్ని వీళ్ళు ప్రచురితం చేశారు. అంటే అమెరికా వాళ్ళ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దాని ప్రకారము పాకిస్తాన్ అనబడే దేశంలో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఈ ICBM అనబడే మిజైళ్ళు అమెరికాను కూడా హిట్ చేయగలవు. అంటే ఏదో ఒక సందర్భం ఎందుకంటున్నంటే ప్రస్తుతం ఉండే నాయకులు, ఈ మహానాయకులు వీళ్ళందరూ ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో వెళ్ళిపోతారు కదా. అమెరికాలోనూ వెళ్ళిపోతారు, పాకిస్తాన్లో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఉండే వాళ్ళు విశ్వాసం కలిగిన కుక్కలు, అమెరికా వాడు ఏం చెప్తే అది చేసే కుక్కలు. సో వీళ్ళందరూ వెళ్ళిపోయాక యువ నాయకులు వస్తారు. వాళ్ళు ఏంటి పెద్ద అమెరికా చెప్తే తూచా తప్పకుండా మేము చెయ్యాలా, వాడే అంత గొప్ప, పదండి ఒక ICBM వేద్దాము. అలాంటి నాయకులు రేపు రావచ్చు. ఈ తీవ్రవాదులే నాయకులుగా కూడా అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఒక షాహిద్ అఫ్రిది అనే క్రికెట్ ప్లేయర్ లేదా షోయబ్ అఖ్తర్, వీళ్ళందరూ భారత్ను పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు. రేపు వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ లాగా పాకిస్తాన్ ప్రధానమంత్రులు అయినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు. మరి ఇప్పుడు అమెరికాను పాకిస్తాన్ టార్గెట్ చేస్తే ఏమవుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉండే ఒక కథనం. సో ఇప్పుడు కేస్ స్టడీ కావాలి కదా. ఇప్పుడు అమెరికా అన్నారనుకోండి, దగ్గర 12,000 కిలోమీటర్ల దూరము ఉండే ఒక దేశం. సో ఇప్పుడు ఇంత పెద్ద మిజైల్ను వీళ్ళు వాడతారు. మరి పొరుగు దేశం భారత్ ఉంది కదా, భారత్ మీద కూడా ఇది వీళ్ళు ప్రయోగించవచ్చు కదా. ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ మీకు క్లియర్. అమెరికా దాకా ఎందుకండి, ముందు భారత్ మీదే వాడదాము. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళని అడిగారు అనుకోండి, మీ న్యూక్లియర్ డాక్ట్రైన్ ఏమిటి అంటే, మా టార్గెట్ అంతా కూడా మేము తిన్నామా ఉన్నామా ఏమైనా పర్వాలేదు, మేము అణువస్త్రాలను కలిగి ఉంటాము, దీనిని భారత్ మీదే వాడతాము, వాళ్ళే మా ఎనిమీ నంబర్ 1. ఇదే కదా వాళ్ళు చెప్తారు. 1947 నుంచి వాళ్ళు మన మీద పెంచుకున్న శత్రుత్వము, తరువాత మనము న్యూక్లియర్ వెపన్ను తయారు చేసాక ఇక వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నా మనము అణువస్త్రాలను కలిగి ఉండాలి, ఇదే పంతంతో చేసుకుంటూ పోయారు. సో ఇప్పుడు భారత్ను వాళ్ళు టార్గెట్ చేస్తే భారత్ ఏం చేస్తుంది? ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు అందరూ కూడా ఈ విషయంగా ఒక డిబేట్ పెట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని షాకింగ్ వార్తలు, అంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వార్తలను మీరు బయటికి తీసారు అనుకోండి, ఆ డేటా అనాలిసిస్ తీశారు అనుకోండి, మనము ఒక ప్రొఫెషనల్ యుద్ధము వస్తే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ విత్ పాకిస్తాన్ వస్తే ఏమేమి చెయ్యాలో, ఎలాంటి అస్త్రాలు వాడాలో సర్వము 4 రోజుల్లో మనము వాడేమో అని చెప్పి ఒక బిత్తరపోయే నిజాన్ని ఇండియన్ మిలిటరీ చెప్తుంది. సో ఇందులో చాలా ముఖ్యమైనది మీకు ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్టు దాకా వెళ్ళడము అని చెప్పి మనం వార్తల్లో మాట్లాడుకున్నాం. చాలామంది అనుకుంటున్నది ఏమిటి, INS విక్రాంత్ పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళితే అది ఏం చెయ్యగలదు అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనిని INS విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ అని అంటారండి. అదేంటండి, ఒకే ఒక యుద్ధ ఓడ కదా, దీన్ని బ్యాటిల్ గ్రూప్ అని ఎలా అంటారు అంటే అలా ఉండదండి. INS విక్రాంత్ మన సముద్ర జలాల నుంచి బయలుదేరుతుంది అన్నప్పుడు దానితో పాటు అంటే ఆ ఓడలో 30 MiG-29 విమానాలు ఉంటాయి, మిరాజ్ విమానాలు ఉంటాయి. అలాగే దాని వెనుక దీనికి ప్రొటెక్షన్గా అంటే మీకు మంతి మాగాణం అంటారు చూసారా, అలాగా INS విక్రాంత్ వస్తుంది అంటే ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ఇలాంటి ఒక యుద్ధ ఓడ ఉంటుందండి. సో దాని వెనుక మీకు డెస్ట్రాయర్స్ ఉంటాయి. అంటే మీకు INS విశాఖపట్నం, INS కోల్కతా ఇలాంటి డెస్ట్రాయర్స్ దాని పక్కన ఉంటుంది. అంటే రాజుగారు వస్తున్నారంటే పక్కన సైన్యాధికారి, అలాగే మీకు సైనికులు వీళ్ళందరూ ఉంటారు కదా, కమాండర్లు, అలాగా డెస్ట్రాయర్స్ వస్తాయి. ఈ డెస్ట్రాయర్స్లో మీకు బ్రహ్మోస్ని డిప్లాయ్ చేసి ఉంచుతాం. అలాగే బారక్ 8 అనబడే మిజైల్, మొన్న ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై వాడారని ఒక కథనంలో మాట్లాడాము. బారక్ 8 మిజైళ్ళు కూడా ఈ డెస్ట్రాయర్స్లో ఉంటాయి. తరువాత చూసారు అనుకోండి, ఫ్రిగేట్స్,
చిన్నపాటి యుద్ధ నౌకలు, అందులో కూడా మీకు ఆయుధాలు ఉంటాయి. తరువాత కార్వెట్స్ అని అంటారు. ఈ కార్వెట్స్ను కూడా మీకు ఐఎన్ఎస్ విక్రాంత్తో పంపిస్తారు. అలాగే దీనికి కావలసిన ఫ్యూయల్ అనండి, మెయింటెనెన్స్, పరికరాలు సర్వము ఉండే ఇంకొక 2 ఓడలు. అంటే మీకు ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇవాళ వార్తలు పాకిస్తాన్ వాడు అమెరికా మీద ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ వాడడము కాదండి, ఒకవేళ పాకిస్తాన్ భారత్తో యుద్ధము చేస్తే భారత్ ఏం చెయ్యగలదు అని ఇవాళ మాట్లాడుతున్నారు. సో ఇందులో ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఒక వ్యవహారం అంటే, మీకు పాకిస్తాన్లో ఉండే నేవీ వీళ్ళు కరాచీ హార్బర్ నుంచి బయట అడుగు పెట్టడానికి కూడా భయపడ్డారు. ఇది ఎలాగా? ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా గమనిస్తే ఒక సైనికుడు బయటికి రావడానికి కూడా భయం. వీళ్ళందరూ లోపల ప్రార్థనలు చేసుకుంటూ భారత్ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఎటువంటి మిసైల్స్ వచ్చి మా మీద పడకూడదు, మా హార్బర్ సర్వనాశనము కాకూడదు, భగవంతుడా మమ్మల్ని కాపాడు, ఇదే వాళ్ళు చేశారు. కొన్ని రోజుల పాటు వాళ్ళు ఇది చేశారండి. ఇది జరిగింది. మరి వాడి వద్ద మీకు కార్వెట్స్ ఉన్నాయి, అలాగే మీకు ఫ్రిగేట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇవి మీకు అంచు కూడా కదలలేదు. వాటిని ఆన్ చేసుకొని భారత్ మీదకి వస్తున్నట్టుగా మీరు ఎన్నో ఫోటోలు చూడొచ్చు, ఇమేజెస్ చూడొచ్చు. కానీ ఇవన్నీ ఏమిటి? ఫోటోషాప్. అది చూడండి, ఎంటర్ ద డ్రాగన్ అనబడే చిత్రములో బ్రూస్లీతో ఫైటింగ్ చేయడానికి ఒకడు వస్తాడు, విలన్. వాడు ఒక బోర్డుని ఇలా కొడతాడు. అప్పుడు బ్రూస్లీ ఏమంటాడు? ద బోట్స్ డు నాట్ హిట్ బ్యాక్. అంటే బోట్స్ తిరిగి కొట్టవరా, నీకు తెలియదా? అంటే బొమ్మ యుద్ధ నౌకలు, బొమ్మ విమానాలు యుద్ధాలు చెయ్యవు. ఇది పాకిస్తాన్ వాడు తెలుసుకోవాలి. కాబట్టి ఫోటోషాప్ చేసి భారత్ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ఇటువైపు నుంచి వస్తే మా యొక్క ఫ్రిగేట్స్, కార్వెట్స్ ఇలా వెళ్ళేయి అని చెప్పి వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు. మీకు 1 ఇంచు కూడా ఈ యుద్ధ నౌకలు కదలలేదండి, ఎవరు బయటికి కూడా రాలేదు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? మన ఇండియన్ మిలిటరీ విడుదల చేస్తున్న డేటా మెల్లమెల్లగా బయటికి వస్తున్నప్పుడు వాడు లిటరల్గా ఎలా వణికేడు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఫైనల్గా ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక దగ్గర ఆగింది. ఆగినప్పుడు మనం టెస్ట్ ఫైరింగ్లు చేస్తున్నాం. ఇందులో బ్రహ్మోస్ కూడా మనం వాడామండి. అప్పుడు ఒక దగ్గర సైలెంట్ అయ్యింది. అయినప్పుడు పాకిస్తాన్ నేవీ వాళ్ళు ఏం ఆలోచించారు? సరే ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళు అక్కడే ఆగిపోయారేమో, 2 రోజులు అయ్యింది కదా అనుకున్నారు. పాకిస్తాన్ యొక్క నేవీ విమానము ఇది ఎగురుకుంటూ వచ్చింది. ఇది గమనించిన ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉండే MiG-29 విమానము వెంటనే మీకు ఆ విమానానికి ఎదురుగా వెళ్ళింది. బాబోయ్, ఇండియన్ నేవీకి సంబంధించిన విమానాలు వస్తున్నాయని చెప్పి అక్కడి నుంచి అటే వాళ్ళు పారిపోయారు. ఇదంతా రికార్డెడ్ అండి, వీడియో రికార్డింగ్. క్లియర్గా వాళ్ళు ఎంత భయపడ్డారు అంటే, లిటరల్గా వాడు చూశాడు కరాచీ పోర్ట్ ఒక మహా విధ్వంసములో చిక్కుకుపోయేదండి. లక్కీగా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఎందుకంటే కరాచీ హార్బర్ అన్నప్పుడు పెద్ద పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. ఒక 2 మిసైల్స్ వెళ్ళి అక్కడ దాడులు చేస్తే కరాచీ పోర్టు మొత్తం తగలబడిపోయేది. మనము ఏ స్థాయిలో ప్లానింగ్ చేసాము అంటే, మీకు కరాచీ ఏంటి, కరాచీ పోర్ట్ ఏంటి, కరాచీ హార్బర్ ఏంటి, ఇక్కడ ఎన్ని లొకేషన్స్, ఎలాంటి నౌకలు ఉన్నాయి, ఎలాంటి విమానాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, పర్ఫెక్ట్గా మనం మ్యాప్ వేసుకొని ఏ అస్త్రము ఎక్కడ మనము వాడాలి, బ్రహ్మోస్ని ఎక్కడ వాడాలి, బారక్ 8ని ఎలా వాడాలి, తక్కిన మిసైల్స్ని ఎలాగ మనము వాళ్ళ మీదికి పంపించాలి, ఇన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇది రేపు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనుకోండి, ఖచ్చితంగా మనం వాడతామని చెప్పి ఇవాళ అమెరికాకు మనము ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఇదే జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్ వాడు నీ మీద వాడొచ్చేమో, ICBM నీ మీద వాడొచ్చేమో, మా మీద వాడాలి అనుకుంటే మేము ఏం చెయ్యాలో ఆల్రెడీ ఒక ట్రైలర్ చూపించాము. అసలు సినిమా విడుదలవుతున్నప్పుడు మాత్రము వాడి దేశముగానే మిగలదని చెప్పి చాలా పెద్ద ఒక ఇన్ఫర్మేషన్ని ఇవాళ ఇండియన్ మిలిటరీ, ముఖ్యంగా ఇండియన్ నేవీ ఇవాళ ప్రపంచానికి ఒక కథనము రూపంలో విడుదల చేశారు. సో ఇదంతా అమెరికా వాడు గమనిస్తూనే ఉంటాడు కదా. మరి పాకిస్తాన్ వాడి యొక్క ఈ వణుకు, ఈ భయము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.